మానసిక సమస్యలకి వయసుతో సంబంధం లేదండి. చిన్న పిల్లల నుంచి బాగా 80, 90 ఏళ్ల వరకు అన్ని వయసుల వాళ్ళకి మానసిక సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. వాళ్ళకొచ్చే మానసిక సమస్య బట్టి సింప్టమ్స్ ఉంటాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ డిప్రెషన్ అనుకోండి. డిప్రెషన్ పేషెంట్స్‌కి ఫస్ట్ మేము చూసేది సడెన్‌గా డల్ అవ్వటం, దేని మీద కాన్సంట్రేషన్ లేకపోవడం, ఒంటరిగా ఉండటానికి ఇష్టపడటం, ఎవరితో మాట్లాడకుండా, దేంట్లో పార్టిసిపేట్ అవ్వకుండా, స్కూల్‌కెళ్ళేవాడు సడెన్‌గా స్కూల్ మానేస్తాడు. కాలేజ్‌కెళ్ళేవాళ్ళు సడెన్‌గా కాలేజ్ మానేస్తారు. ఎగ్జామ్ రాయాల్సిన వాళ్ళు ఎగ్జామ్ మానేస్తారు. సడెన్‌గా తిండి మానేస్తారు. ఎవరితో మాట్లాడరు, సైలెంట్ అయిపోతారు. ఏదో కోల్పోయిన వాళ్ళలో కూర్చుంటారు. అలాంటి సింప్టమ్స్ ఎప్పుడైనా గ్రహించినప్పుడు ఎప్పుడు కూడా లేట్ చేయకుండా, డిలే చేయకుండా ఇమ్మీడియేట్ సైకియాట్రిస్ట్ దగ్గరికి తీసుకెళ్ళాలి. చాలా మటుకు ఎక్కువ శాతం మేము చూసే స్టార్టింగ్ సింప్టమ్స్ ఏంటంటే, అప్పటి వరకు మంచిగా ఉన్న వాళ్ళలో చిన్నపాటి ఇరిటేషన్, చిన్న చిన్న విషయాలకి చికాకు పడటం, చిన్న చిన్న విషయాలకి కోప్పడటం, ఎవరితో మాట్లాడకపోవడం, ముభావంగా ఉండటం, తిండి తినకపోవడం, నిద్ర లేకపోవటం అనేది చాలా కామన్ సింప్టమ్ మానసిక ప్రాబ్లమ్స్‌లో. ఎవరైనా నిద్ర తగ్గిపోయింది, ఎప్పుడు 6-7 అవర్స్ పడుకునేవాళ్ళు 2, 3 గంటలే పడుకుంటున్నారు, నిద్రపోవడానికి ఇబ్బంది పడుతున్నారు, రిపీటెడ్‌గా లేస్తున్నారు అండ్ చిన్న చిన్న అబద్ధాలు చెప్తున్నారు అండ్ ఎప్పుడు ఉన్నట్టు లేరు, వాళ్ళు కొంచెం డిఫరెంట్‌గా ఉన్నారు. వాళ్ళ ఫేస్ రీడింగ్‌తో కూడా మనము ఐడెంటిఫై చేయొచ్చు. కళ్ళు లోతుగా వెళ్ళిపోవటము, ఐ టు ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేయకపోవటము, తిండి మీద దృష్టి లేకపోవటము అండ్ ఒక్కోసారి బయటికెళ్తే లేట్‌గా ఇంటికి రావటము, ఇలాంటివి మనం గ్రహిస్తే, అబద్ధాలు చెప్పటము, ఇలాంటివి మనం గ్రహిస్తే డెఫినెట్‌గా వాళ్ళలో ఏదో సమస్య వచ్చిందని మనం అర్థం చేసుకొని, వాళ్ళని కూర్చోబెట్టి దగ్గరికి తీసుకొని, ఎవరికీ ఏమి చెప్పము, కాన్ఫిడెన్షియల్‌గా ఉంచుతాము అని మేమున్నాము అని ఒక భరోసా ఇచ్చి, మంచిగా అడిగితే డెఫినెట్‌గా వాళ్ళ సమస్యలు చెప్తారు. కానీ చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే, ముందే ఏదో ఊహించేసుకొని వాళ్ళని తిట్టేసి, వాళ్ళని కొట్టేసి, ఏదో జరిగిపోయిందని చెప్పి ఎక్స్‌ట్రీమ్‌గా రియాక్ట్ అవుతూ ఉంటారు. రియాక్ట్ అయితే ఆ పర్సను ఇంకా చెప్పాలని ఇంట్రెస్ట్ ఉండదు. అలా కాకుండా ఆ పర్సన్‌కి మీరు భరోసా ఇచ్చి, నీకు సమస్య మాకు చెప్పు, నేను సాల్వ్ చేస్తాము, లేదంటే సపోర్ట్ చేస్తాం, నేను మీకు ఉన్నాము అని ఒక భరోసా ఇచ్చామంటే ఎవరైనా కూడా ముందుకొచ్చి వాళ్ళ సమస్యలు చెప్తారు. అంతేగాని వాళ్ళ మనసులో ఏముందో తెలుసుకోకుండా ముందే మనం వాళ్ళని కోపడడం కానీ, లేకపోతే ఏదో లేనిపోనివన్నీ వాళ్ళని అనేస్తే వాళ్ళు ఇంకా చెప్పడానికి ఇష్టపడరు. సో, పేషెంట్‌కి కావాల్సింది ఏంటంటే తనకు ఒకళ్ళు ఉన్నారు అనే ఒక భరోసా, ఒక ధైర్యం. సో, పేషెంట్‌కి ఎక్కువ శాతం మానసిక ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే పేషెంట్స్‌కి చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ట్రీట్మెంట్‌తో పాటు సపోర్ట్. ఫ్యామిలీ సపోర్ట్ గానీ, లేకపోతే ఫ్రెండ్స్ సపోర్ట్ గానీ చాలా అవసరం. అది గానీ పేషెంట్‌కి మనం అందించగలిగితే వీళ్ళు ఖచ్చితంగా రికవర్ అవుతారు. ఒక పర్సన్‌కి మానసిక ప్రాబ్లమ్ ఉంది అని ఐడెంటిఫై చేసిన తర్వాత ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ సపోర్ట్ ఫ్యామిలీ నుంచి రావాలి. సో, సపోజ్ హస్బెండ్‌కి ప్రాబ్లమ్ వచ్చిందంటే వైఫ్ సపోర్ట్, వైఫ్‌కి ప్రాబ్లమ్ వచ్చిందంటే హస్బెండ్ సపోర్ట్, చిల్డ్రన్‌కి వచ్చిందంటే పేరెంట్స్ సపోర్ట్. అలా కాకుండా జాబ్ చేస్తున్న వాళ్ళలో ప్రాబ్లమ్ వచ్చిందంటే కొలీగ్స్ సపోర్ట్. సో, ఒక ఎంప్లాయీకి బాస్ సపోర్ట్. ఇలాగా ఎవరైతే ఇమ్మీడియేట్ ఆ పర్సన్‌కి సంబంధించిన వ్యక్తి ఉన్నారో వాళ్ళ సపోర్ట్ అన్నది వెరీ ఇంపార్టెంట్. తర్వాత డాక్టర్ ట్రీట్మెంటు అది డెఫినిట్‌గా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. బట్ డాక్టర్ ఎంత ట్రీట్ చేసినా ఫ్యామిలీ సపోర్ట్ గానీ, పేరెంటల్ సపోర్ట్ గానీ, స్పౌస్ సపోర్ట్ గానీ లేకపోతే పేషెంట్ రికవర్ అవ్వడం కష్టమవుతుంది. సో, సొసైటీలో అవేర్‌నెస్ అబౌట్ సైకియాట్రిక్ ఇల్‌నెసెస్, ఇప్పుడు నేను చెప్పిన బైపోలార్ మూడ్ డిజార్డర్ లాంటి సైకియాట్రిక్ డిజార్డర్స్‌కి అవేర్‌నెస్ అన్నది ఇంపార్టెంట్. బట్ మార్పు నేను గత 25 సంవత్సరాల నుంచి ప్రాక్టీస్ చేస్తున్నా కదా! నేను గత 5, 10 సంవత్సరాల నుంచి చూస్తున్న అవేర్‌నెస్ బాగా పెరిగింది. ఇప్పుడున్న సోషల్ మీడియా వలన, తర్వాత న్యూస్ పేపర్స్ వలన, వీటన్నిటి వలన ఈ ప్రాబ్లమ్స్ గురించి అందరూ ఓపెన్‌గా డిస్కస్ చేసుకుంటున్నారు, మాట్లాడుతున్నారు. సో, దానివల్ల పేషెంట్స్ మా దగ్గరికి సిగ్గుపడకుండా, వాళ్ళ గురించి నలుగురు తెలిస్తే ఏమనుకుంటారని మేము ఆలోచించకుండా ట్రీట్మెంట్‌కి ముందుకొస్తున్నారు. ఇది చాలా శుభ పరిణామం. కానీ ఇక్కడితో అయిపోలేదు. ఇంకా అవేర్‌నెస్ పెరగాలి. అందుకని మేము ఇలాంటి కార్యక్రమాలు ఆన్ ఎ రెగ్యులర్ బేసిస్ మేము చేస్తున్నాం. అంటే ప్రతి సంవత్సరం ఒక డే పెట్టుకుని, ఆ డే రోజు
ఆ పర్టిక్యులర్ సైకియాట్రిక్ ప్రాబ్లం గురించి సమాజంలో అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాం.